నిన్న మోడీ గారి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం తీవ్రమైన అనిశ్చితిలో ఉంది. అన్ని దేశాల్లో యుద్ధ వాతావరణాలు కనపడుతున్నాయి. ఆర్థిక మాంద్యం కావచ్చు, ద్రవ్యోల్బణం ఇవి కావచ్చు, ఆకలి చావులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, రకరకాల సమస్యలతో ప్రపంచం మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే భారత్ మాత్రం వికసించిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్తున్నారు మోడీ గారు. మరి నాకైతే కనపడలా. మీకు ఎవరికైనా కనిపిస్తే కామెంట్ చేయండి. భారతదేశం వెలిగిపోతుంది, ప్రపంచం ఎక్కడికో దూసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. నాకైతే అదేం కనపడుతున్నారు. నాకు ఇక్కడ అంతా కూడా అవినీతి, అక్రమాలు ఇవే కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ వికసిత భారత్ వైపే నాకేం కనపడుతుందా. 125 రోజుల్లో పని దినాలు పెంచారు. దాని గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వాటి గురించి ఇంతవరకు క్లారిటీ ఇచ్చింది లేదు ఎన్డీఏ గవర్నమెంట్. దాంతోపాటుగా వందే భారత్ రైళ్ల ఓపెనింగ్స్ మీద, వందే భారత్ రైళ్ల పెంపుదల మీద ఉన్న ఇంట్రెస్టు నార్మల్ రైళ్ల మీద లేదు. నార్మల్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య కనిపించట్లేదు. రైలు ఛార్జీలు కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఎక్కడ కనిపిస్తుంది? ఈ రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అదే నిర్లక్ష్యం, గవర్నమెంట్ స్కూల్స్లో అదే నిర్లక్ష్యం. ఎక్కడ వికసిత భారత్ ఉంది? నిరుద్యోగంలో మనం అదే ఇప్పుడు జీడిపి పెరుగుతూ ఉంది. మంది జీడిపి ప్రపంచంలోనే 3వ స్థానంకి చేరుకున్నాం మనం. ఇంకొంతకాలం పోతే 1కో 2కో వెళ్తాం కూడా చెప్పలేము, వెళ్ళొచ్చేమో. కానీ జీడిపి పెరుగుతున్నంత పరిస్థితి అంత వేగంగా భారతదేశంలో మన జీవితం మారుతుందా? మన ఏమన్నా పురోగతి వస్తుందా? ఇప్పుడు విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, మోడీ గారు మీరు తీసుకున్న చర్యలు శూన్యం. పాకిస్తాన్, చైనా, అమెరికా లాంటి విషయాల్లో మీరు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాటిని మీరు చాలా బాగా డీల్ చేస్తున్నారు అన్నది మంచి విషయం కాదంటలేదు. కానీ అవి మనకి ఎంతకాలం తిండి పెడతాయి? మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం? కొత్తగా ఏం చేస్తున్నాం? భారతదేశంలో ప్రజల అభివృద్ధి కోసం ఏం జరుగుతుంది అంటే నాకైతే ఏం కనపడతలేదు. అప్పుడెప్పుడో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. 2014కి మీరు ఎప్పుడైతే మొదటిసారి అధికారం చేపట్టారో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పటి పరిస్థితులు అలానే ఉన్నాయి. ఏమాత్రం మార్పు లేదు. చెప్పాలంటే బలిసినోడు ఇంకా బలుస్తున్నాడు, పేదోడు ఇంకా పేదోడుగా మారిపోతున్నాడు. ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుంది సార్? వికసిత భారత్ లక్ష్యం వైపు మనం వెళ్ళిపోతున్నాం, అసలు వెలిగిపోతుంది భారత్ అని చెప్తున్నారు. ఎక్కడ కనిపిస్తుంది ఇదంతా?